ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మౌనిక హత్య కేసు ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలో సంచలనంగా మారింది. ఎందుకంటే అతి కిరాతకంగా హత్య చేసినటువంటి నేవీ ఉద్యోగి రవీంద్ర అసలు మౌనికని ఎందుకు చంపాడు? తను చెప్తున్న మాటల ప్రకారం మౌనిక నా ఐడి కార్డు తీసుకుంది, అదే విధంగా డబ్బుల గురించి వేధించింది, అందుకే అతి కిరాతకంగా చంపానంటూ కూడా తనైతే మాత్రం పోలీసులకి తెలిపారు. కానీ అసలు మౌనిక ఎందుకు వెళ్ళింది, అసలు మౌనిక బ్యాక్గ్రౌండ్ దాని గురించి కూడా వివరాలు మాట్లాడేందుకు మౌనిక యొక్క తండ్రి ఉన్నారు, మృతురాలు ఎవరైతే మౌనిక ఉందో. సార్ నమస్తే అండి. అసలు మౌనిక నిన్న వెళ్ళేటప్పుడు మీకు ఏమని చెప్పింది? అమ్మాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో చేస్తుంది అమ్మా, పాప రెండో పాప గవర్నమెంట్ ఉద్యోగం. అయితే అమ్మాయి పార్ట్ టైం మధ్యాహ్నం వరకు చేస్తే తర్వాత ఈవెంట్కి వెళ్తుంటది, ఎందుకంటే మాకు హ్యాపీగా ఉండవచ్చని. దాంతో నాకు ఉద్యోగమే, చిన్న ఉద్యోగం వ్యాపారం ఉంది. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలే, మాకు డబ్బులు అవసరం ఉండదు, బయట వాళ్ళకి డబ్బులు అవసరం ఉండదు. ఎందుకంటే మా పాపకి వచ్చి లవ్ గివ్ మొన్న సంబంధం చూశాను, చూసింది. ఎందుకంటే అమ్మాయి ఎవరైనా లవ్ చేసావా, ఎవరైనా ఉన్నారా అంటే అలాంటి లేవు డాడీ, నేను ఉద్యోగం చేస్తాను కానీ అలా ఏదైనా మీకు చెప్తాను కదా, నాకు భయం లేదని చెప్పమంటే అదేం లేదైతే సంబంధం చూసాం. రేపు మా పిల్లవాళ్ళ పాప అలాంటి దాన్ని వాడు ఏం చేశాడు, ఏ విధంగా ట్రాప్ చేశాడో అది నేవీ వాడు. నేవీ అంటే అర్థం ఏంటి, ప్రజలను రక్షించాలి, అది రక్షించవలసిన భక్షిస్తున్నారు. ఆల్రెడీ అంటే గతంలో కూడా అక్కడ ఫ్లాట్స్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, గతంలో ఏదైతే 2025 డిసెంబర్ 31వ తారీఖున కూడా మీ అమ్మాయి అక్కడికి వచ్చింది అనేసి అని చెప్తున్నారు. నిన్న కూడా వచ్చింది. అయితే రవీంద్రకి మౌనికకి ఉన్నది ఫ్రెండ్షిప్. గతంలో ఎప్పుడైనా రవీంద్ర గురించి మీ దగ్గర డిస్కస్ చేసిందా? అమ్మ రవీంద్ర అంటే ఎవరు తెలియదు, వాడి ముఖం ఇప్పుడు వచ్చిన వాడికి ఇప్పుడు నాకు చూపించలేదు. ఇప్పుడు వచ్చి వాడు ఎక్కడ పెట్టి లోపల ఎక్కడ పెట్టారు అన్నారు, లోపల ఎక్కడ ఉన్నారంట, వాడి ముఖం తెలియదు, వాడు తెలియదు. అమ్మాయికి ఇప్పుడు వచ్చి నాకు రవీంద్ర అని చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, ఎవరితో మాట్లాడి నాకు వెళ్ళలేదు కూడా. అమ్మాయి అటువంటిది కాదు, అది కావాలని చెప్తున్నారు. వాళ్ళు అపార్ట్మెంట్ కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, నేవీ వాడి కదా. కానీ రేపు పొద్దున మంచి తిడతారని కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ మీద తిరగబడతారు. ఎందుకంటే రేపు పొద్దున ఆయన వదిలేస్తారు, రేపు పొద్దున నన్ను చంపుతాడు. అదే ఎందుకంటే మాకు భయం వేస్తుంది, ఎందుకంటే వాడు చంపేస్తాడు, ఎందుకంటే వాడు నేవీ వాడు కదా. అదేందా నేవీకి ఎందుకంటే ఎవరిని చంపిస్తే ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళకి శిక్ష ఉండదు. అదేందా ప్రజలు డిస్కషన్ జరిగినప్పుడు, పెనుగులాట జరిగినప్పుడు కానీ కనీసం నాన్న ఇలా కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ లేదంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళు కానీ ఫోన్ చేసి ఇలాగా కాస్త నేను ఇబ్బందికర వాతావరణంలో ఉన్నాను అనేసి ఏమైనా చెప్పడం కానీ, వెళ్తున్నేటప్పుడు కానీ ఒక దగ్గరికి వెళ్తున్నాను, ఒక ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను అని ఏమైనా జస్ట్ ఒక ఇన్ఫో కూడా మీకు ఇవ్వలేదు? అదే చెప్పింది కదమ్మా, ఉదయం 10:30 ఈవెంట్కి వెళ్తుంటది పాప. అమ్మ ఈవెంట్ 10:30కి వెళ్ళింది, మేము 11:30 టైంలో ఫోన్ చేసాము. సో రింగ్ అయింది, ఎత్తలేదు. ఎందుకంటే 11 టైంలో ఎత్తలేదు, ఎందుకంటే ఎత్తలేదు. అది ఈవెంట్ అంటే అర్థం, ఒక దగ్గర జాబ్ చేసినప్పుడు ఎత్తకూడదు కదా, ఎత్తలేదేమో, బిజీలో ఉందేమో, ఈవెంట్ బిజీలో అనుకున్నాను, వెల్కమ్ చెప్తుంటది. అయితే తర్వాత గంట తర్వాత పోతే స్విచ్ ఆఫ్ ఉంది, స్విచ్ ఆఫ్ ఉంటే ఛార్జింగ్ అయిపోయింది అనుకున్నాం. అయితే తర్వాత రాత్రి ఏదో రాకపోవడంతో వెతికితే ఎక్కడైనా దిగుతాము. అయితే తెల్లవారేసరికి ఇలాగా అంటే అక్కడ ఉండిపోయిందేమో, ఈవెంట్లోనే నైట్ అయిపోయి ఉంచేసారేమో అనుకున్నాం. అయితే తర్వాత ఇక ఉదయం సరికి మా పాప సెల్లో చూసింది, ఇలా చనిపోయిందని వచ్చింది వార్త. దాంతో మేము ఇచ్చేసాం. అయితే మా పాప డబ్బుల విషయం కాదు, ఎందుకంటే వాడు ఏం చేశాడంటే అమ్మాయిని ఏదో చేద్దాం అనుకున్నాడు, ఆ అమ్మాయి ఇష్టపడలేదు. దాంతో వాడు బయటకి అమ్మాయి ఎలాగో చెప్పేస్తానని ఉంటుంది, కంప్లీట్ ఇస్తానని ఉంటుంది. అదేందా దాంతోనే వాడేమో చంపిస్తాడు అమ్మాయికి. అది కూడా మామూలు చంపలేదు, నరహంతకుడు. ఎవడు ఇప్పుడు వచ్చి వినలేదు అని వినలేదు, అమ్మాయిని మొక్కలు చెగిడి అలా చేస్తాడు. అది ఆన్లైన్లో కత్తులు ఆడి ముందే ప్లాన్ చేశాడు, ఆన్లైన్లో కత్తులు బుక్ చేశాడంట. ఎన్నో వస్తున్నాయి, అదే ప్రతిదీ అదే చేశాడు వాడు. అదేందా మొక్కలు చేసి సగం కాల్చడం ఏంటి, అమ్మాయిని ఎంత నరకం అనిపించాడు. ఆడు నరకం అనిపించాలి. పెద్దలు న్యాయవాదులు ఎవరు వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు, లాయర్లు. ఆ డబ్బు కోసం ఆశపడకండి. ఇలాంటి కాగితాలు మీరు ఎంతో సంపాదిస్తారు, కాగితాలే కదా అవి, మనిషి ప్రాణం కాదు. ఆ ప్రాణాన్ని తీసేసాడు. కూడా వివాహం అయి ఉన్న వ్యక్తి ఇంటికి ఒంటరిగా వెళ్ళడం తప్పో కాదో తెలియని పరిస్థితుల్లో అయితే అమ్మాయి లేదు. కొంతమంది అంటుంది వివాహితర సంబంధం ఉంది అనేసి అంటారు, కొంతమంది ఒక ఫ్రెండ్ గా వెళ్ళింది అనేసి అంటారు. సో ఆ మాటలకి మీరేం చెప్తారు? అది కదమ్మా, చనిపోయింది అమ్మాయి చెప్పడానికి సపోర్ట్ లేదు. చనిపోయింది అనుకుంది ఏదో చెప్తారు. అదేందా వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, ఆ చుట్టుపక్కల ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పాడు, వాడు చేశాడు, తప్పు అయిపోయింది చెప్పుకుంటాడు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి పరిచయం కదా, పక్క వాళ్ళు ఏం చెప్తారు, నాకు సపోర్ట్ చేయకపోతే పక్క వాళ్ళు వచ్చి బయట రోడ్డు మీద వస్తే పక్క వాళ్ళు సపోర్ట్ చేయరు నాకు అని, నేను తప్పు చేసినా బాబా అయిపోయింది అని చెప్తారు, దాన్ని కవర్ చేస్తారు. అది ఎక్కడ ఉన్నదే వివాహ సంబంధం ఉంటే మా పాప ఎందుకు పెళ్లి ఒప్పుకుంటుంది? అది రేపు పెళ్లి అవ్వాల్సింది. అలాగే ఇప్పుడు అమ్మాయి మీరు అన్నారు మైనర్ అయితే అమ్మాయికి తెలియదు, ప్రేమించడం వదిలేసి ఇంకోటి ఎందుకు చేసుకుంటుంది?
తప్పు అమ్మాయి తప్పుడు అలాంటి విషయాలు కాదు. ఫాదర్ గా అమ్మాయి చనిపోయిందని వార్త తెలియడమే ఒక ఎత్తు, కానీ అంత క్రూయల్ గా అబ్బాయి హత్య చేశాడు. ఆయన ఎవరైతే ఉన్నారో రవీంద్ర పీసెస్ కింద కట్ చేశాడు. అసలు ఈ వార్త తెలిసిన తర్వాత అసలు మీ అమ్మాయిని మీరు అనుకున్నారా? నేను అనుకోలేదు అయ్యా, మా అమ్మాయి అలాంటి చేయదు, అలా ఎక్కడికి వెళ్ళదు, అది కాదు అనుకోను. ఎందుకంటే నేను కాదు అనుకోను. నాకు నిజమో కాదో తెలియదు. ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. ఇక అయితే మా అమ్మాయి అవునా కాదు ఇప్పుడు వచ్చి నాకు ఇప్పుడు మా అమ్మాయి ముఖం చూపించలేదు. ఇప్పుడు వచ్చి మా అమ్మాయి ఎక్కడ ఉందో నాకు తెలియదు, పీసులు ఎక్కడ వాడు ఎక్కడ ఉన్నదో తెలియదు. చూపించమంటే ఇప్పుడు వచ్చి చూపించలేదు. అయిందా? నాకేదో అడుగుతున్నారు కానీ మీడియా అడుగుతున్నారు, పోలీసులు అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు, కానీ ఇప్పుడు నాకు న్యాయం జరగలేదు. ఈ మహిళా మండలి అంటారు ప్రతి చిన్నదానికి పెద్దదానికి వస్తారు, నేను ఇటువంటి వాటికి ఇది మెయిన్. అది వాళ్ళు ఆడవాళ్ళే కదా. అది కాదు రేపు పొద్దున్న తల్లిదండ్రులకి ఇలాంటి ఎన్నో చేశాడు. మరొక రేపు పొద్దున్న నా దగ్గరికి వస్తాడు, కాళ్ళు ఎత్తుకొని నన్ను చంపుతాడు. అయిందా? మాకు భయభ్రాంతులు చేస్తాడు. ఎందుకంటే ఇలా బెయిల్ మీద వస్తాడు, నీకు వచ్చి ఏం చెప్తాడు, మీరు మళ్ళీ కేసు వేస్తే మీరు కేసు దగ్గరకు వస్తే మేము చంపేస్తా అంటాడు. వాడికి ఎప్పుడు జీవితాంతం జైలు వేయండి, అది బెయిల్ ఇవ్వకండి, బెయిల్ వేస్తే మమ్మల్ని చంపుతాడు. మాకు భయం వేస్తుంది. అర్థమైందా? దయచేసి మాకు ఇప్పటికే గుండె నొప్పితో ఉన్నాను, వార్తను కానీ నాకు పెయిన్ వచ్చింది. దయచేసి నాకు న్యాయం చేయండి. మా పాప భవిష్యత్తు పాడు చేశాడు. పాప ఏమని మాట్లాడు వదిలేస్తే పాప ఉండేది నా ఎదురుగుంటా. నేను ఉద్యోగం వెళ్ళేది. మా పాప ఒకటి డబ్బు అవసరం లేదు, మాకే పెంచుతాను అంటది. అమ్మాయి డబ్బు అమ్మాయి బ్యాంకులోనే బంగారాలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే నేను ఇప్పుడు జీతం తీసుకోను, అమ్మ ఉంచుకోమంటాను. అమ్మాయి బ్యాంకులో ఉన్నది, వాళ్ళ కాలేజ్ బ్యాంక్ మీద అడగండి అమ్మాయి ఎంత మంచిదో. అది కూడా తెచ్చుకోవాలి. ఎవడో పుకార్లు పెడతాడు, అదే వాడు చెప్పింది తప్పు. ఎందుకంటే వాడు సేవ్ అవ్వడం కోసం ప్రతి ఒక్కరు చెప్తాడు. ప్రతి ఒక్కరు ఈ కథనాలు చెప్పేది ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు టీవీలు అన్నీ వస్తున్నాయి, నాటకాలు అవన్నీ, అది చూసే ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు. అదేందా? దయచేసి న్యాయం మాత్రం చేయండి. ఇంతమంది వీడియోలు ఇన్నిసార్లు నేను మాట్లాడుతుంది, నా నోరు ఎందుకు గొంతుకు నొప్పు చేస్తుంది అని మాట్లాడుతాను. మీరు మాత్రం న్యాయం చేయకపోతే రేపొద్దు మీ ఇంటి ఆడపిల్లలు ఎవరో రిలేషన్ ఇలాగ జరుగుతుంది. వాడికి మాత్రం బయట మా పాప గారు మొక్కలు చేస్తారు, అదే విధంగా ఆ విధంగా మొక్కలు చేసే విధంగా అంత నరకం అనుభవించాడు వాడు. ఆవిడ ఆడపిల్లే కదా. దయచేసి మీరు మాత్రం అమ్మ దయచేసి మీరు ఏం చేస్తారో చేయండి, మాకు న్యాయం తెలియాలి. ప్రజలందరికీ మీరు రక్షించే వాళ్ళ భక్షించే వాళ్ళ ప్రజలకు ఏం చేస్తారు మీరు న్యాయం? అదేందా? ఎవరికి ఉద్యోగం సద్యోగం లేవు, అదేందా? ఎవరికి ఏమి చూపించట్లేదు. మీరు కనీసం ఇలాంటివన్నీ న్యాయం చేయండి. ప్రతి ఆడపిల్లకి బయటికి వెళ్ళకూడదు. ఎస్, తన కూతురు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ గా చేయడమే కాకుండా ప్రైవేట్ బ్యాంక్ లో కూడా పార్ట్ టైం గా ఉద్యోగం చేస్తూ తన తండ్రికి కాస్త ఆర్థిక భరోసాని ఇస్తున్నటువంటి నా కూతురు ఇప్పుడు నా మధ్య లేకుండా అయిపోయింది. అదే కాకుండా అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ రవీంద్రపై మాత్రం తగు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కఠినమైన శిక్షలు కూడా అమలు చేయాలి. ఎందుకంటే ఒక ఫ్రెండ్ గా భావించి నా కూతురు వెళ్ళిందో ఇతరత్ర కారణాలు ఏదైనా కావచ్చు, కానీ ఒక వివాహేతర సంబంధం అంటూ అనేకంటే వారికి నోటికి వచ్చినట్టు కూడా నా కూతురు మీద అపనిందలు వేస్తున్నటువంటి వారికి కూడా ఒక తండ్రిగా నేను విన్నవించుకుంటున్నాను. అక్కడ జరిగిన దాని గురించి అయితే మాత్రం నా కూతురు ఎటువంటి తప్పు కూడా లేదు. అయినా అటువంటి నరరూప రాక్షసుడిలా వ్యవహరించినటువంటి రవీంద్రపై అయితే మాత్రం కంపల్సరిగా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఏ తండ్రికి కూడా ఇలాంటి బాధ అయితే మాత్రం మిగలకూడదు. అదే విధంగా ఎన్నో ఆశలతో నా కూతుర్ని పెంచుకున్నాను, అటువంటిది ఒక్కసారిగా ఇలాంటి వార్త తెలియగానే కుప్ప కూలిపోయాను. నా గుండె కూడా కొట్టుకోవడం ఆగిపోతుందేమో అన్నంత భయభ్రాంతికి గురయ్యాను. చనిపోయిందన్న మాట నమ్మడానికే నమ్మశక్యంగా లేదు. అటువంటిది అతి కిరాతకంగా ముక్కలుగా కట్ చేసి మొండె మొక్క చూత కాలు ఒక దగ్గర తల ఒక దగ్గర నా కూతుర్ని ఊహించుకోవడానికి కూడా భయం వేస్తుంది. సో ఇలాంటి సంఘటన మాత్రం ఎక్కడ జరిగి ఉండకూడదు. ఆ దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడంటూ కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, iDream Media, విశాఖపట్నం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.